హాయ్ పిల్లలు, వెల్కమ్ టు రాంబో స్టోరీస్. కుందేలు సహాయం. అనగనగా ఒక అడవిలో ఒక కోతి ఉండేది. అది చాలా అల్లరి కోతి. అది ఒక రోజు మామిడి చెట్టు ఎక్కింది. అప్పుడే వస్తున్న కుందేలు కోతిని చూసి, నాకు ఒక మామిడి పండు ఇవ్వు అంది. నేను ఇవ్వను అంది కోతి. అప్పుడు కుందేలు ఆకలితోటే వెళ్లిపోయింది. అంతలో ఒక తోడేలు అటుగా వచ్చింది. కోతి దాన్ని చూసి బెదిరి నేలమీద పరుగెత్తటం మొదలుపెట్టింది. తోడేలు దాని వెంటపడి తరిమి చివరికి దాన్ని చేజిక్కించుకున్నది. అటువైపుగానే కాస్త దూరాన తలవంచుకుని పోతున్నాయి కుందేలు, దాని మిత్రుడు జింక. అవి చూశాయి తోడేలు కోతిని ఎత్తుకుపోవడం. రెండు కోతిని కాపాడాలి, ఎలాగా అని ఒక ఉపాయం ఆలోచించాయి. గబగబా వెళ్లి తోడేలు వస్తున్న దారిలో ఓ చెట్టుకు మాంసం ముక్కను వ్రేలాడదీశాయి. ఆ మాంసం ముక్కని అందుకోవాలంటే తోడేలు బాగా పైకి ఎగరాలి. కోతిని లాక్కొస్తున్న తోడేలుకు చెట్టు నుండి వ్రేలాడుతున్న మాంసం ముక్క కనపడగానే నోరూరింది. కాని ఈ కోతి ఒకటి ఉన్నదే, ఎలాగా అని ఆలోచించింది. కోతిని ఒక ప్రక్కగా చెట్టు మొదల్లో బంధించి వచ్చింది. మాంసం ముక్కను అందుకొనటం కోసం ఎగరబోయింది. అయితే ఆ చెట్టు క్రింద ఉన్నది పెద్ద గుంత. కుందేలు, జింక ఆ గుంత కనబడకుండా దానిమీద ఆకులు, చెత్త కప్పి ఉంచాయి. మాంసం ముక్క కోసం ఎగిరిన తోడేలు నేరుగా ఆ గుంతలోకే పడిపోయింది. కుందేలు, జింక వెళ్లి కోతిని విడిపించాయి. కోతి కుందేలుకు క్షమాపణ చెప్పుకున్నది. ఇంతకు ముందు నువ్వు అడిగితే నేను పండు ఇవ్వనన్నాను, నన్ను క్షమించు అన్నది. ఏం పర్లేదులే, మనకు ఆకలి ఎక్కువైనప్పుడు అందరము అలాగే చేస్తాము అన్నది కుందేలు తేలికగా. అటుపైన మూడు కలిసి సంతోషంగా జీవించాయి.